ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఉన్న నాటి గౌరవ మంత్రివర్గ సభ్యులందరికీ, వేదిక పైన ఉన్న ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఆయన వర్ధంతికి ముందస్తుగా చేతులెత్తి ఆయనకి నా నివాళులు అర్పిస్తున్నాను. మనం ఎందుకు వర్ధంతులు కానీ, జయంతులు కానీ, మహానాయకులు ఎందుకు మనం చేసుకోవాలి అంటే, మనిషి మర్చిపోవడం సహజం, మరుపు చాలా సహజం. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో, తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ మెమరీ అంత, హ్యూమన్ సైకాలజీ అలాంటిది. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం. మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే, ఎవరి వల్ల అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదని చెప్పి. అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చినవాడు. 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ, పేగులు యాసిడ్ పేగుల్లోంచి వస్తూ ఉంటే, మంటలు మండిపోతూ ఉంటే, దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని, బంకమట్టి తీసుకొని ఒక బట్టకు రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, కేవలం సమాజం కోసం, దేశం కోసం బతికిన మహానుభావుడైన ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు. ఆయనకి ఏదో ఒక ఆయన వల్ల వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మాకు అనిపించి, అంతకు మించి ఎప్పుడు ఉండేది. నాకు ఎప్పుడు కూడా ఎందుకు వెతికేవాడంటే, స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకి మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి, ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎతకాలి అంటే ఆర్యవైశ్య సమాజంలో దొరుకుతుంది తప్ప తక్కువ చోట్ల దొరుకుతుంది. ఆయన ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి నాయకుడు ఆయన. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు, దానికి దారి వేసినవాడు. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఇది. ఇందాక మనం దాంట్లో చూస్తూ ఉంటే ఆయన మీద చేసిన ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా చాలా అద్భుతంగా తీశారు. INPR డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా తీశారు, చాలా హృదయానికి హత్తుకునేలా తీశారు, గుండెలు కదిలించేలా తీశారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎలా ఉందంటే దేశం, ఇది నేను వీటి మీద హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటే, నెహ్రూ గారు ఒకవైపు పాకిస్తాను, భారతదేశం అఖండ భారతం 2 ముక్కలుగా విడిపోతుంటే, మత ప్రాతిపాదికన ముస్లింలు మేము వెళ్ళిపోతామని చెప్పి జిన్నా నాయకత్వంలో పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే, మన అన్ని మతాలు ఒకటి అని మనం పట్టుకుంటే, అలాంటి సమయంలోనే నెహ్రూ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే, ఆయన చదువుతూ ఉంటే ఆయన ఒకవైపు నరికేస్తూ ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని. అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ, అవమానాలు భరిస్తూ, తెలుగు వారికి గుర్తింపు లేదు. అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం, ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం, ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదు అనుకున్నారు. నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే, అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ వివక్ష ఏంటి, మళ్ళీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా కలిపించాలి అనేది ఆయనది. ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే, ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష. వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ, దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి, ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం, అందరికీ ఎందుకు రాలేకపోయారు, ఎందుకు శవాన్ని మోయటానికి ఎందుకు రాలేదంటే కోపం అన్నమాట.
ఆయన వదిలేస్తే కొద్దిమంది ఘంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి పాడి మోయడానికి నలుగురు కూడా కనా కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది. అలాంటిది మనం ఈయన మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులైన ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడ నించోబెట్టింది. నాకు చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ విడిపోయి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం. తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి. ఇంకా సమయం లేక ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది. లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి, సరిపోవట్లేదు, ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత చాలా గొప్పగా చేద్దాం, దీన్ని అందరూ రాష్ట్రం గుర్తుండిపోవాలి. అంటే ఆయన త్యాగం ఈ రోజున మనందరం కూర్చొని ఈ రోజున మన ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం. భారతదేశంలో ఒక బలమైన రాష్ట్రంగా ఏర్పడ్డామంటే అలాంటి మహానుభావుడి పాదాలకి నేను సాష్టాంగపడి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది, త్యాగాలు లేకుండా ఏమీ జరగదు. ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి. తనను దాటి ఆలోచించేవాడు. తన కుటుంబం కాదు, ఇది నా కుటుంబం అని జగమంతా తన కుటుంబం అనుకున్న మహానుభావుడే. తనను దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు. తన కుటుంబాన్ని దాటి, తన పరిసరాల్ని దాటి, తనది అని దాటి వచ్చినవాడు మహానాయకుడు అవుతాడు. అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు క్యాబినెట్లో వివరించి చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి మా అందరికీ ఒక బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి, మనం కృతజ్ఞతలు అయి ఉండాలి, దానికి మనం బద్దులై ఉండాలని చెప్పి 10 సార్లు ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను.